पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బి మహేష్ కుమార్ గౌడ్ నియమితులైన సందర్భంగా పాతబస్తీలోని లాల్ దర్వాజా వద్ద యాకత్పుర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె రవిరాజ్ ఆధ్వర్యంలో టపాసులను పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కె రవిరాజ్ మాట్లాడుతూ ఎన్నో అత్యుత్తమ పదవులు నిర్వహించిన బి మహేష్ కుమార్ గౌడ్ను నియమించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీలు కోట్ల శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్ మరియు అనిల్ కుమార్, నళిని గౌడ్, లడ్డు పటేల్, శశి యాదవ్, కదీర్, అబ్దుల్ గనీ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషకరమైన విషయం ఏందనగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు మరియు రాహుల్ గాంధీ గారు మరియు రేవంత్ రెడ్డి గారు, ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ఒక బీసీ వర్గానికి చెందిన గొప్ప గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన కార్యకర్తకు ఈనాడు పిసిసి అధ్యక్షునిగా నియమించడం చాలా సంతోషకరమైన విషయం. ఓ కార్యకర్త స్థాయి నుంచి ఆయన ఎన్ఎస్సీఐ స్థాయి అధ్యక్షునిగా మరియు ఎన్నో ఎమ్మెల్సీగా మరియు ఎన్నో అత్యుత్తమైన పదవులు నిర్వహించిన మహేష్ కుమార్ గౌడ్ గారు, మా అన్న మహేష్ అన్న గారికి ఈనాడు పిసిసి అధ్యక్షులుగా నియమించినందుకు మల్లికార్జున్ ఖార్గే గారికి మరియు రాహుల్ గాంధీ గారికి మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, పార్టీకి కష్టపడి పనిచేసిన కార్యకర్తకు ఎప్పుడైనా గుర్తింపు ఉంటుందని ఈ యొక్క నియామకంతో అందరికీ రుజువు అయిపోయింది. కష్టపడి పనిచేసే కార్యకర్తకి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోని పెద్దపీట వేస్తారని, బీసీలకు అందులోని పెద్ద బీసీ వర్గానికి చెందిన నాయకుడిని పిసిసి అధ్యక్షునిగా చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఈరోజు మరి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా బొమ్మ మహేష్ కుమార్ గారిని నియమించడం పట్ల యావత్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుటకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మరి బలహీన వర్గాలకు చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక కార్యకర్త స్థాయి నుంచి పిసిసి అధ్యక్షునిగా ఎదిగిన వైనం కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఎన్ఎస్యూ అధ్యక్షునిగా, అదే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఆర్గనైజర్గా, ఆ తర్వాత శాసన మండలి సభ్యునిగా, ఈరోజు మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమించారంటే మరి ఏదైతే నియమించిన సోనియా గాంధీ గారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను. ఇందుకు కారణము ఒక కార్యకర్తకు లభించిన గొప్ప అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఇది ఆదర్శంగా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు గతంలో విద్యార్థి నాయకునిగా ఉండి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా టీఆర్ఎస్ పాలన పైన ఎన్నో ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాలకే ఊపిరి పోసిన నాయకుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు అని చెప్పక తప్పదు. ఈరోజు మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా పిసిసి అధ్యక్షునిగా తనదైన శైలిలో ఈరోజు కార్యకర్తలకు న్యాయం చేసడంలో ఎలాంటి అత్యశక్తి లేదని సందర్భంగా మనవి చేస్తాను. కనుక కార్యకర్తలందరూ కూడా ఎప్పుడు కూడా దీనిని ఆదర్శంగా తీసుకొని పార్టీలో కష్టపడ్డ కార్యకర్తకు ఏదో ఒక రోజు మంచి ఉన్నత స్థాయి చేరుకోవడానికి మహేష్ అన్న నియామకమే కారణము. ఆయన నియమించడము, అదేవిధంగా ఇలా 52% ఉన్న బలహీన వర్గాలను కాంగ్రెస్ పార్టీ గౌరవించిందని చెప్పక కూడా తప్పదు. అందువరకే మరొక్కసారి నేను మా మహేష్ అన్నకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను.